హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పాపం చంద్రబాబు నాయుడు గారికి కష్టాల మీద కష్టాలు వస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే కాపు నేత చనిపోయాడు, కాపులకి వీరుడు సురుడు అంటూ వార్తలు రావడం కూడా పాపం చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని లెటర్తో అవమానించారంటూ ముద్రగడ పద్మనాభం గారే స్వయంగా తన అనేక సార్లు మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి బాగా భయం పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాపులంతా దూరం అయిపోతారేమో అని. ఎందుకంటే కాపు నేత ఆయన ముద్రగడ పద్మనాభం మామూలు వ్యక్తి కాదు కదా. ఆయన కాపుల్ని బలిజల్ని మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి నిస్వార్థంగా, నిజంగా చెప్పాలంటే ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ జాబులు వదులుకొని వెళ్ళరు. కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం తన అధికారంలో ఉన్నప్పుడు కూడా తన జాతికి, కాపు జాతికి అన్యాయం జరుగుతుందంటే ఆయన ఇమ్మీడియట్గా రిజైన్ చేసి తను నాకు అవసరం లేదని చెప్పిన వెళ్ళిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం తప్పించి ఎవడూ లేడు కాపుల్లో ఇప్పటి వరకు. ముద్రగడ పద్మనాభం కాపుల నేతగా, అందుకే ఆయన ఎదగడం జరిగింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 1983 నుంచే ముద్రగడ పద్మనాభం కాపుల కోసం నిలబడతాం మనం చూస్తూ ఉండొచ్చు. అయితే కాపుల్ని కలిస్తే కాపులు కలిస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా భయపడి బాధపడి చచ్చిపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న బోండా ఉమా, కాపుల్లో బోండా ఉమ్మ గారు కూడా కాపువే, అదేవిధంగా మన అంబటి రాంబాబు గారు కూడా కాపువే. అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసి మన ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో ఆ సంతాపానికి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్తే ఈయన మాత్రం బోండా ఉమ్మ పైన సీరియస్ చర్యలు తీసుకుంటూ ఉంటారు. మరి సిగ్గు లేకుండా మరి ఏ మొహం పెట్టుకొని మొన్న విజయవాడలో చంపింది కాపే, చచ్చిపోయింది కాపే, దీన్ని రాజకీయం చేస్తున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే చంపినోడు కాపు, చచ్చిపోయినోడు కాపే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజకీయం చేస్తున్నారంటూ కాపులు చంపుకోవచ్చు, కాపులు పొడుచుకోవచ్చు, కాపులు రేపులు చేసుకోవచ్చు, కాపులు ఆస్తులు దోచుకోవచ్చు, కాపులు ఏమైనా చేసుకోవచ్చు అనే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు కాపులంతా ఒక దగ్గర చేరితే ఏంటి ఈయనక ప్రాబ్లం అనేది ఎవరికి అర్థం కావట్లేదు. బోండా ఉమ్మ మాటలు ఏమన్నా ఆక్షేపించే విధంగా ఉండొచ్చా? లేనే లేవు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత బోండా ఉమ్మ వీళ్ళిద్దరు ఏమైనా పర్సనల్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? అంబటి రాంబాబు గారిని బోండా ఉమ్మ లేదే. అక్కడ ఒక సంతాపం జరుగుతుంది. ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వాళ్ళు చేసినటువంటి ఒక విషయం, ఒక మీటింగ్కి వెళ్ళారు. దాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకున్న ఒక కాపు నాయకుడి పైన, అది కూడా సొంత పార్టీలో ఉన్న కాపు నాయకుడి పైన వీళ్ళు ఈ విధంగా దారుణంగా బిహేవ్ చేస్తున్నట్టు ఏం చేయాలి? చెప్పడానికేమో కాపులు ఏం పర్లేదు, చంపుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ కాపులు కలిస్తే మాత్రం మనకి కాళ్ళ కింద జరిపడినట్టు ఉందా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు క్లియర్గా మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి ఆయన మాట్లాడే మాటలు. నాతో వేదిక పంచుకోవడం ఆయన చేసిన తప్ప ఏంటి? కాపులు మేము కలవకూడదా అంటూ ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. చంద్రబాబు బోండా ఉమాని గురించి వివరణ తీసుకోవాలి, అంబటితో వేదిక ఎందుకు పంచుకున్నారు, వేదిక పంచుకున్న తర్వాత చేసిన వ్యాఖ్యల మీద కూడా వివరణ తీసుకోవాలని చెప్పి కోరారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కరించవలసిన సమస్యలు పక్కన పెట్టేసి అంబటి రాంబాబు, బోండా ఉమ్మ కలిసి పక్కన కూర్చున్నారు అనేది ఒక సమస్య. ఇప్పుడు కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం, ఏ సందర్భంలో కూర్చున్నాం? మేమన్నా రాజకీయాలు మాట్లాడామా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని దించేసేదానికి ఏమైనా కుట్ర చేశామా? మేము ఒక సంతాప సభ. ఆ సంతాప సభ కూడా ఎవరు? ఒక ఐకానిక్ కాపు నాయకుడు. ఈ రాష్ట్రంలో మంత్రిగా చేశాడు, పార్లమెంటు సభ్యుడిగా చేశాడు. ఆయన మరణించిన సందర్భంలో విషాదాన్ని పంచుకోవడానికి కాపు సంఘాలు కలిసి, నేను పెట్టిన మీటింగ్ అన్నది, కాపు సంఘాలు కలిసి ఒక సంతాప సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంతాప సభకి బోండా ఉమ్మను కూడా పిలిచారు కావాలి. ఆయన కూడా వచ్చాడు. పక్క కూర్చున్నాం, రాజకీయ నాయకులు మాట్లాడుకున్నాం. ఈయనే కాదు, తెలుగుదేశం నుంచి వచ్చింది చాలామంది వచ్చారు, జనసేన నుంచి కూడా వచ్చారు. జనసేన నుంచి రోషయ్య గారు వచ్చాడు, మా పార్టీ నుంచి పోయిన రోషయ్య గారు వచ్చాడు. జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు వచ్చాడు. ఇంకా జనసేనకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన ఈశ్వరరావు గారు వచ్చారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తే ఏంటి చంద్రబాబు కడుపుమని నాకు అర్థం కాల. కాపులందరూ కలిసి ఒక చోట కూర్చోకూడదా? కూర్చుంటే ఆయనకి భయమా, బాధ, ఆక్రోశమా? ఎందుకు నాకు అర్థం కాలేదు. లేదా ముద్రగడ పద్మనాభం గారంటే కోపమా, లేకపోతే నా మీద కోపమా, లేకపోతే బోండా మీద కోపమా?
లేదా బోండా ఉమామహేశ్వరరావు ఏదైనా అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాడు అనుకుంటే ఆ మాట మాట్లాడండి. సంతాప సభకు ఎందుకు వెళ్ళారు, వేదిక ఎందుకు పంచుకున్నారు, బోండా ఉమ్మే పంచుకున్నాడా? మొన్న రాజమండ్రిలో జరిగితే నెహ్రూ వచ్చాడు, నెహ్రూ మాతో పాటు కలిసి కూర్చున్నాడు. మేము కూడా అక్కడ పలకరించాను, వీళ్ళు ఏం నెహ్రూ గారు బాగున్నారా ఏంటి సంగతి అని. మళ్ళీ అదే కాకుండా ముద్దగడ పద్మనాభం గారి దహన కార్యక్రమాలు, అదే ఖనన కార్యక్రమాలు అప్పుడు కూడా అక్కడ నెహ్రూ గారు వచ్చాడు, పలకరించాము. ఏంది ఇది నాకు అర్థం కాల. ఎక్కడ పోతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారి మతి భ్రమించిందా లేకపోతే పిచ్చెక్కిందా నాకు అర్థం కావటంలా. ఏంటి, ఒక సంతాప సభలో ఒక విషాదాన్ని పంచుకునేటప్పుడు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే విభిన్న పార్టీలకు చెందిన వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, పెళ్ళిళ్ళు కూడా కలుసుకోకూడదు, విషాద సంఘటనలు కూడా కలుసుకోకూడదు, పుట్టినరోజులు కూడా కలుసుకోకూడదు. ఏంది నాకు అర్థం కాలేదు. అదే మాది గొడ్ల పార్టీ అంటాడు, ఆయన తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ. ఏంటి కార్యక్రమం నాకు అర్థం కాలేదు. సో అర్థమైంది కదా, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకు వెళ్ళినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి పైన అంబటి రాంబాబుతో ఎందుకు కలిసి కూర్చున్నావు, ఎందుకు మాట్లాడేవంటూ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్న క్రమంలో అంబటి రాంబాబు గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడికి పిచ్చెక్కిందా, మెంటల్ వచ్చిందా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మా ఫంక్షన్లకి మేము వెళ్ళకూడదా, మీ కాపులంతా ఒక దగ్గర ఉండకూడదా, మొన్న నెహ్రూ వచ్చాడు, జ్యోతుల నెహ్రూ, అదేవిధంగా ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు వచ్చారు, మేమంతా వెళ్ళి పార్టీ సభ మీటింగ్లు పెట్టుకున్నామా ఏంటి, మా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే దాని కుటుంబ సభ్యులు సంతాప సభ ఏర్పాటు చేసి దానికి వెళ్ళారు, దానికి ఈయనకి ఎందుకు కడుపు మండుతుంది, ఇంత సాడిస్ట్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అంటూ క్లియర్గా మాట్లాడటం జరిగింది. రాంబాబు గారు ఒక విషయం చెప్పండి, ఎందుకంత ఉలుకు? మీరేమో చెప్పొచ్చు కాపులు చంపుకున్నారని. ఒక కాపు వ్యక్తి సాయి కృష్ణను తగలబెట్టేసి పోలీసులు శవం దొరకకుండా కనీసం తల్లికి బూడిది కూడా చివరి దహన సంస్కారం చేసుకోవడానికి ఇవ్వకుండా ఉంటే మీరేం చేస్తున్నారు? అప్పుడు వచ్చి ఏమన్నారు, కాపులు పోలీస్ ఆఫీసరు కాపులో చచ్చిపోయినోడు మీ గొడవ ఏంటన్నారు. మీ గొడవ ఏంటి మరి ఈ కాపుల మధ్యలో? ఎందుకు సార్ అంత పీక్కు చేస్తున్నారు? కాపులు కలగకూడదా? కాపులు మాట్లాడకూడదా? కాపుల్ని మీరు ఏమన్నా గిరిలో నుంచో పెట్టాలని చూస్తున్నారా? లేదంటే కాపులు మీకు చెప్పకుండా ఎవరిని ఎక్కడికి వెళ్ళకూడదా? అంటే ముద్రగడ పద్మనాభం గారి కుటుంబంలో గతంలో మీరు చేసిన దారుణాలని గుర్తొచ్చేసే ఏంటి, ఇప్పుడు వెళ్తే అందరూ అవి మాట్లాడుకుంటారు, నేను విలన్ అయిపోతానని తెలిసిందే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు సార్. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో దయచేసి కాపులు మాత్రం దూరం చేసుకోండి. మన పార్టీకి ఉన్నది వాళ్ళే, అర్థమైందా? కమ్మా కాపే మనకు ఉంది. వీళ్ళని కనుక మనం దూరం చేసుకున్నాం అనుకో, ఇట్లాంటి పిచ్చి చర్యలు చేసి నిజంగానే పిచ్చెక్కింది, వయసు అయిపోయిన తర్వాత ఏమీ తెలియట్లేదు, బుర్రా బుద్ధి పనిచేయట్లేదని అంటారు మనల్ని. ఎందుకు అటువంటి మాటలు చెప్పండి? కాపు నాయకులు కలవనివ్వండి, కాపులు ఫైట్ చేయనివ్వండి, కాపులు ఎదగనివ్వండి, కాపులకు అవకాశం ఇవ్వండి. మీరు కాపు నిధి ఏమన్నా ఇస్తే ఇవ్వండి, డబ్బులు ఇంకా తోడుగా నిలబడండి, కమ్మ కాపుకి బలాన్ని ఇవ్వండి. ఏమవుతుంది? ఎందుకు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు మీరు? కొద్దిగా ఆలోచించకూడదు? వయసు ఎదిగింది కదా, ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఏంటి? పర్సనల్ మీటింగ్ కాదు కదా. ఏంటి మరి ఇది? ఆలోచించండి సార్, ఆలోచించండి. మరి ఇటు చేయకండి. ఏదో డిక్టేటర్షిప్ భయంలోకి, అభద్రతా భావంలోకి వెళ్ళి ఏదో చేయాలి, ఏం చేయాలి తెలియక చేస్తున్నట్టున్నాయి అని అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అర్థమైంది కదా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.